ఈజీగా రాలేదు, అంత ఈజీ కూర్చోదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆమె ఏం చేసిందంటే ఆ మాటలు యేసు ప్రభు చెప్తా ఉంటే దూరం నుంచి విని ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాము, ఎన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడికో తిరిగాను కదా, ఈ ఒక్కసారి ప్రభు మాట విందామని ఏదో చెప్తున్నాడని ఆలోచించి ఏం చేసిందంటే చూడండి, ఆమెకు ఉన్నటువంటి రోగం ఏంటంటే 18 ఏళ్ళ నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను. ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే, వాక్యం చెప్తా ఉంటే ఆ ఊర్లోనే ఒక ఉంటారు, ఆమె విన్నది ఆ వాక్యం. 18 సంవత్సరాల నుంచి కుదరలేదు కదా, యేసుతో మీరు చెప్తున్నారు ఆ మాట విని చూద్దామనగానే కింద వచనాల్లో చూడండి, ప్రభు ఏమన్నాడంటే యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమె తెలుసుకుంది. ప్రభు దూరం నుంచే చూసి అమ్మ ఇలాగొచ్చే ఇలాగరా, నీకున్నటువంటి రోగం తెలుసు, నీకున్నటువంటి బలహీనత తెలుసు, నువ్వు 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్నావని తెలుసు, ఇదిగో నీకై నువ్వే వచ్చావు కాబట్టి వచ్చేయి నిన్ను ఖచ్చితంగా నీ బలహీనత నుంచి, నీ రోగం నుంచి, నీ ఇబ్బంది నుంచి నిన్ను బయటపడేస్తాను